అమెరికా, ఫ్రాన్స్ సహా 8 దేశాలతో నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో భారత్ నుంచి ఏ విధ్వంసక నౌక పాల్గొంది? ఆన్సర్ ఐఎన్ఎస్ ముంబై. ఈ దాఖిల్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ వినియోగదారులు సులభంగా, ఖర్చు లేకుండా వేగంగా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను తీసుకొచ్చింది. ప్రారంభించింది లద్దాఖ్లో. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రస్తుతం దేనిలో విలీనం చేశారు? ఆన్సర్ మిషన్ శక్తి. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన కన్నడిప్పాయ చేతిపని ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ కేరళ. భారతదేశంలో మొట్టమొదటి వాతావరణ మార్పుల స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఏ కంపెనీ 2024 డిసెంబర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలితో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని 29 భాషల్లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది? ఆన్సర్ గూగుల్. దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ ఎక్కడ ప్రారంభం కానుంది? ఆన్సర్ తెలంగాణ. 2025 ఏప్రిల్ 4న థాయిలాండ్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సదస్సులో భారత్ ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బోధి. భారత సైన్యం 2025 మార్చ్ 25 నుంచి 27 వరకు ప్రచండ్ ప్రహార్ పేరుతో త్రివిధ దళాలతో కూడిన సమీకృత యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. భారత్ ఇతర దేశాలతో నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాలు: మిత్రశక్తి శ్రీలంక, సూర్యకిరణ్ నేపాల్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనా, గరుడ శక్తి ఇండోనేషియా, యుద్ధ అభ్యాస్ అమెరికా. శక్తి ఫ్రాన్స్, నోమాడిక్ ఎలిఫెంట్ మంగోలియా, కురుక్షేత్ర సింగపూర్, ఎకువెరిన్ మాల్దీవులు. సమీకృత బాలల పరిరక్షణ పథకం యొక్క నూతన పేరు ఏమిటి? ఆన్సర్ మిషన్ వాత్సల్య. బిమ్స్టెక్ 2025 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ప్రాస్పరస్, రీసైలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. భారత అంతరిక్ష స్టార్టప్ సంస్థ పేరేమిటి? ఆన్సర్ దిగంతర. భారత అంతరిక్ష స్టార్టప్ సంస్థ దిగంతర ఇటీవల ప్రయోగించిన మిషన్ పేరేమిటి? ఆన్సర్ మిషన్ స్కాట్. లోక్సభ సీట్లకు సంబంధించిన డీలిమిటేషన్ పునర్విభజన కమిషన్లు ఇప్పటివరకు ఎన్ని ఏర్పాటు అయ్యాయి? ఆన్సర్ 4 కమిషన్లు. డీలిమిటేషన్ ద్వారా ఇప్పటివరకు ఎన్నిసార్లు లోక్సభ సీట్లను పెంచారు? ఆన్సర్ 3 సార్లు. గవర్నర్లు నివేదించిన బిల్లులపై ఎన్ని నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు సూచించింది? ఆన్సర్ 3 నెలలు. ఇటీవల భారత ప్రధానమంత్రి ఏ దేశ పర్యటన సందర్భంగా జయశ్రీ మహాబోధి ఆలయం సందర్శించారు? ఆన్సర్ శ్రీలంక. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను ఇందిరాగాంధీ ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు నిలిపివేశారు? ఆన్సర్ 42వ సవరణ. గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం లేదా రాష్ట్రపతికి పంపడం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 200. భారత్ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని భారత్ ఇటీవల ఏ దేశానికి రద్దు చేసింది? ఆన్సర్ బంగ్లాదేశ్. అణు ఇంధన రంగంలోకి ప్రవేశించిన మొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ మహారాష్ట్ర.
థోరియం అణు ఇంధనంతో పనిచేసే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ను అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ రష్యా. జూవిన్ అనే డిజిటల్ వేదిక దేనికి సంబంధించినది? ఆన్సర్ కుక్క, పాము కాట్లకు వేసే టీకాల నిల్వలు ఎంత ఉన్నాయి, అలాగే అవి బాధితులకు సమయానికి అందుతున్నాయో లేవో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ వేదికను తీసుకొచ్చింది. గుజరాత్ ఆరవలి ప్రాంతంలో దొరికిన బుద్ధుని పవిత్ర అవశేషాలను పరిశోధన నిమిత్తం ఏ దేశానికి పంపుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ శ్రీలంక. ఏ మిషన్ పేరుతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లనున్నారు? ఆన్సర్ యాక్సియం మిషన్ 4. భారత సృజన నవకల్పనను ప్రతిబింబించేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కళాఖండాలను ISSకు శుక్లా తీసుకువెళ్లనున్నారు. ఇస్రోలో మానవ సహిత అంతరిక్ష యాత్రల బాధ్యతలను చూసే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆర్ ఉమామహేశ్వర్. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లాతో పాటు వెళ్లే వ్యోమగాములు ఎవరు? ఆన్సర్ పైవారందరూ. అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ యాక్సియం 4 మిషన్ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్ ఇస్రో ఏ సంవత్సరంలో చేపట్టనుంది? ఆన్సర్ 2027. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వమనొక ఏ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరనుంది? ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 39A. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ ఎవరు? ఆన్సర్ హితేష్ గులియా. టైగర్ మ్యాన్గా పేరొందిన వన్యప్రాణి సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ వాల్మీకి థాపర్. ఇటీవల వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను విడదీస్తున్న నది ఏది? ఆన్సర్ ఇంద్రావతి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో ఏ దేశ సహకారాన్ని తీసుకోనుంది? ఆన్సర్ జపాన్. సాగరమాల ప్రాజెక్టు దేనికి ఉద్దేశించినది? ఆన్సర్ ఓడరేవుల నిర్మాణం, నవీకరణ. 2024లో రక్షణ విభాగాల్లో మహిళల వాటా శాతంలో 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 మే 27 నుంచి 31 వరకు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా ఈ ఈవెంట్ను ఎన్నిసార్లు హోస్ట్ చేసింది? ఆన్సర్ 3 సార్లు. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పథకాల తాలూకాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ చైనా. భారత్ ఈ ఛాంపియన్షిప్లో ఎన్ని పథకాలు గెలుచుకుంది మరియు ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ భారత్ మొత్తం 24 పథకాలు గెలుచుకుంది మరియు పథకాల తాలూకాలో 2వ స్థానంలో నిలిచింది. 2025 మే 31న యుద్ధ సమయంలో సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రభుత్వం ఏ పేరుతో నిర్వహించింది? ఆన్సర్ ఆపరేషన్ షీల్డ్. మినీ కేరళగా పిలిచే ఈట్ ఖేడి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మేరా యువ భారత్ కార్యక్రమం దేనికి సంబంధించినది? ఆన్సర్ గమనించగలరు. 2 హరప్పా నాగరికత ప్రదేశాలు అయిన మితాతల్, తిగ్రానా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఆన్సర్ హర్యానా. వక్స్ సవరణ చట్టం 2025 ఏ రోజున అమలు అయ్యింది? ఆన్సర్ 2025 ఏప్రిల్ 5. నేషనల్ యూత్ అవార్డు 2025 ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆకర్ష్ ష్రాఫ్. ఆత్మనిర్భర్ భారత్ యొక్క నినాదాలు ఏమిటి? ఆన్సర్ లోకల్ ఫర్ గ్లోబల్, మేడ్ ఫర్ వరల్డ్. రష్యా ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణితో కూడిన మొదటి అణు జలంతర్గామి పేరేమిటి? ఆన్సర్ పెర్మ్. గద్దర్ అవార్డు మెమోంటో డిజైన్లో ప్రధాన అంశాలు ఏమిటి? ఆన్సర్ చలనచిత్ర రీల్, డప్పు నమూనా, తెలంగాణ రాష్ట్ర చిహ్నం, టీజీఎఫ్ఏ అక్షరాలు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి సతీష్ రెడ్డి. ఇటీవల భారత నావికాదళం కోసం 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కోసం భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఫ్రాన్స్. పోషణ్ పక్వాడా కార్యక్రమం 7వ ఎడిషన్ భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఏప్రిల్ 8 నుంచి 22 వరకు. ధాతు పోర్టల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ గమనించగలరు. భారత ప్రధానమంత్రి మోదీకి ఏ దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా యుద్ధ విమానాలతో స్వాగతం పలికింది? ఆన్సర్ సౌదీ అరేబియా. మొదటి ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డు ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. శాంతియుత, స్థిరమైన, పారదర్శక అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన ఆర్టెమిస్ ఒప్పందంపై 2025 ఏప్రిల్ 8న సంతకం చేసిన 54వ దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన రోబోను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ అమెరికా. ఇస్రో నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ వి నారాయణన్. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2025 ఏప్రిల్ 8న విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచిలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ గుజరాత్. భారత్, అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా ఏ పేరుతో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర విన్యాసాలు నిర్వహించాయి? ఆన్సర్ టైగర్ ట్రయంఫ్ 2025. డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం చేపడతారు? ఆన్సర్ 82 ఆర్టికల్. గవర్నర్లు పంపిన బిల్లులపై ఎన్ని నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది? ఆన్సర్ 3 నెలలు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చ్ 23, 2025 యొక్క థీమ్ తెలపండి. ఆన్సర్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. తమిళనాడులోని వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? ఆన్సర్ 2.08 కిలోమీటర్స్. భారతదేశం మొట్టమొదటిసారిగా సాయుధ వస్త్రాలను ఏ దేశానికి ఎగుమతి చేసింది?
ఆన్సర్ సూరినామ్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2025 ఏప్రిల్ 14. భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దులను ఎన్ని సెక్టార్లుగా విభజించారు? ఆన్సర్ 3 సెక్టార్లు. ఇటీవల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ వ్యవసాయ ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్ వరంగల్ చపాటా చిల్లీ. భౌగోళిక గుర్తింపు పొందిన వరంగల్ చపాటా చిల్లీ టొమాటో, పచ్చిమిర్చి తెలంగాణలో ఎన్నవ వ్యవసాయ ఉత్పత్తి? ఆన్సర్ 3వ వ్యవసాయ ఉత్పత్తి. రోదసిలో ఇస్రో చేపట్టిన వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన ప్రయోగం ఏమిటి? ఆన్సర్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్. రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణకు భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ అర్జెంటీనా. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను నవంబర్ 16, 2024న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ. సుదూర విశ్వం నుంచి భూమికి చేరుకున్న అత్యంత శక్తివంతమైన ఉపపరమాణువు ఏది? ఆన్సర్ న్యూట్రినో. భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. 2024 97వ ఆస్కార్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీపడిన భారత చిత్రం ఏది? ఆన్సర్ అనూజ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నీ క్షయ్ శిబిర్ కార్యక్రమం ఏ వ్యాధికి సంబంధించినది? ఆన్సర్ టీబీ. తెలంగాణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన టాప్ 5 గ్రామ పంచాయతీలు. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక ఆధారంగా ఏ నగరం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ అగ్రస్థానంలో ఉన్నది? ఆన్సర్ హైదరాబాద్. భారత ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన చీనా వంతెనపై నుండి వెళ్లిన తొలి రైలు వందే భారత్ ఏ 2 పట్టణాల మధ్య సేవలను అందిస్తుంది? ఆన్సర్ కామెంట్లో చూడగలరు. చీనా వంతెన యొక్క ఎత్తు మరియు పొడవు ఎంత? ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. చీనా వంతెన నిర్మాణంలో జియో టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న గాలి మాధవీలత ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఇంతకుముందు ఒలింపిక్స్లో క్రికెట్ను ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1990. అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ అవార్డు ఏ దేశానికి చెందినది?
ఆన్సర్ శ్రీలంక. ఆయుష్మాన్ భారత్ దివస్ మరియు ప్రపంచ వెటర్నరీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 30. ప్రపంచంలో తొలి వర్ణమాల లిపిని శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ సిరియా. ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం ఏప్రిల్ 12, 2025 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ లివింగ్ ఇన్ స్పేస్. కింది వాక్యాలలో ఏవి సరైనవి? ఆన్సర్ బి, సి అండ్ డి సరైనవి. 2025 మార్చ్ 19న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చిన క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌక ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. స్టేట్మెంట్ కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందికే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారి నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ బ్రెజిల్. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గ్రీన్ టెక్నాలజీతో ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు? ఆన్సర్ 18,000 కిలోమీటర్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏటా విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనంలో వేటికి గుర్తింపు లభించింది? ఆన్సర్ గమనించగలరు. క్రీడల్లో డిజిటల్ సర్టిఫికేట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 7 నుండి 10 వరకు ఏ దేశాల్లో పర్యటించారు? ఆన్సర్ పోర్చుగల్, స్లోవేకియా. 2.6 చదరపు అడుగులు గల ప్రపంచంలోనే అతి చిన్న పార్కు ఏ దేశంలో కలదు? ఆన్సర్ జపాన్. ఇటీవల బద్దలైన ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలమైన కిలోవియా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ అమెరికా. ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అనగానేమి? వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయడం. సింధు నాగరికత వెలుగులోకి వచ్చి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన 3 రోజుల అంతర్జాతీయ సదస్సు జనవరి 5న ఎక్కడ జరిగింది? ఆన్సర్ చెన్నై. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 18. ఎవరి జయంతిని కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో పరాక్రమ్ దివస్గా ప్రకటించింది? ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. 97వ ఆస్కార్ అవార్డు 2025 ఉత్తమ నటుడు ఎవరు? ఆన్సర్ అడ్రియన్ బ్రాడీ. అంతర్జాతీయ చెస్ సమాఖ్య 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ గుకేష్ దొమ్మరాజు. మహిళా జడ్జిల్లో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ మొదటి స్థానం. నీతి ఆయోగ్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
ఆన్సర్ అరవింద్ పనగాడియా. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. యుఎన్ఓ ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 29వ సదస్సు నవంబర్ 11 నుండి 24 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాకు. కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2024 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. ఏ రెండు దేశాల సరిహద్దు భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్లైన్ సదుపాయం ప్రారంభించనున్నారు? ఆన్సర్ భారత్ బంగ్లాదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించింది? ఆన్సర్ వడ్డే ఓబన్న. ఏ దేశం తెలుగు విద్యార్థి శ్రీహాల్ పర్యావరణం కోసం చేస్తున్న కృషిని పాఠ్యాంశంగా చేసి తమ విద్యార్థులకు బోధిస్తోంది? ఆన్సర్ జర్మనీ. ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. వింగ్స్ ఇండియా పౌర విమానయాన ఉత్సవం 2026 జనవరిలో ఎక్కడ జరగనుంది? ఆన్సర్ హైదరాబాద్. అగ్నిమాపక శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వట్టినాగులపల్లి, రంగారెడ్డి. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీబ్రిడ్జ్ వంతెనపై నుంచి ప్రయాణించిన తొలి రైలు ఏది? ఆన్సర్ రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్. 7 ఖండాల వ్యాప్తంగా 7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన అతి చిన్న వయస్కురాలైన బాలిక ఎవరు? ఆన్సర్ కామ్యా కార్తికేయన్. డిసెంబర్ 9, 2024న ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డి. భారతదేశంలో తొలిసారిగా 2025 జనవరిలో బర్డ్ ఫ్లూ ఏ జంతువులకు సోకింది? ఆన్సర్ పిల్లులు. భారతదేశంలోని మొదటి టీకా అయిన బయోలంపీ వ్యాక్సిన్ వేటికి ఇస్తారు? ఆన్సర్ పాడి పశువులకు. ఏ రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. సుప్రీంకోర్టు కొలీజియంలో కొత్త సభ్యుడిగా ఎవరు చోటు దక్కించుకున్నారు? ఆన్సర్ జస్టిస్ ఏఎస్ ఓక్. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరగనున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఆడించే క్రీడాంశాలు ఎన్ని? ఆన్సర్ 10. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2025 థీమ్ తెలపండి. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె సంజయ్ మూర్తి. పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రాజేందర్ మేఘ్వార్. విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసిన దేశం ఏది? ఆన్సర్ డెన్మార్క్. 2025 భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ను కామెంట్లో చూడగలరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఎన్నవసారి?
ఆన్సర్ 8వసారి. దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ ఏది? ఆన్సర్ జల్ జీవన్ మిషన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ విమాన సేవలు. పిఎం అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన ఎవరికి సంబంధించినది? ఆన్సర్ దళితులు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదాన్ని ఎంపిక చేశారు? ఆన్సర్ బ్రెయిన్ రాట్. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్లు ఎవరిని ఉద్దేశించబడినవి? ఆన్సర్ ట్రాన్స్జెండర్లు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందించిన ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ లిగ్నోసాట్. 2024 డిసెంబర్ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. భారత 51వ న్యాయమూర్తిగా నవంబర్ 11, 2024న ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. 2024లో రామన్ మెగ్సెసే అవార్డు ఎవరిని వరించింది? ఆన్సర్ హయావో మియాజాకి. క్లాసికల్ చెస్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయసు భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్ అరిత్ కపిల్. ప్రపంచ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఏప్రిల్ 12. 2025లో తొలి అందుల మహిళల T20 ప్రపంచ కప్ వేదిక ఏది? ఆన్సర్ భారత్. ఫిబ్రవరిలో జరిగిన మొట్టమొదటి జాతీయ యువ జీవవైవిధ్య సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ఏ ఖనిజాలను చిన్న తరహా ఖనిజాల జాబితా నుండి ప్రధాన ఖనిజాల జాబితాలను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది? ఆన్సర్ పైవాన్ని. 2024లో ఏ రాష్ట్రంలో అత్యధిక పులుల మరణాలు సంభవించాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్. భారత ప్రధానమంత్రి రెండవ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శక్తికాంత్ దాస్. భారత సముద్ర తీరం పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ 11,098.81 కిలోమీటర్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. 97వ ఆస్కార్ ఉత్తమ చిత్రం ఏది? ఆన్సర్ అనోరా. 97వ ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఐ యామ్ స్టిల్ హియర్ చిత్రం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ బ్రెజిల్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలు ఏది? ఆన్సర్ ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. భారత్ పోర్టల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ సిబిఐ. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 148.
ప్రపంచంలోనే వీసా రహిత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 85. బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి? ఆన్సర్ భారత్, రష్యా. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే స్టీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఏది? ఆన్సర్ చీనాబ్ వంతెన. చైనా, అమెరికా తర్వాత పవన, సౌర విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారత్. కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి ఎన్ని లక్షల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది? ఆన్సర్ 12 లక్షలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రూపొందించిన బడ్జెట్ ఎంత? ఆన్సర్ 3,04,965 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేనికి సంబంధించినది? ఆన్సర్ పట్టణ మౌలిక వసతులు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం స్వానిధి పథకం ఎవరికి ఉద్దేశించినది? ఆన్సర్ వీధి వ్యాపారులు. ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ 100 గిగావాట్లు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి కేంద్రం తీసుకొస్తున్న పథకం ఏది? ఆన్సర్ భారతీయ భాషా పుస్తక్. స్వామి పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ గృహ నిర్మాణ ప్రాజెక్ట్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు అయిన కమిషన్ ఏది? ఆన్సర్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఎస్సీ కులాలను ఎన్ని గ్రూపులుగా వర్గీకరించింది? ఆన్సర్ 3 గ్రూపులు. భారతదేశ రాజ్యాంగ రచనలో ఎంతమంది మహిళలు భాగస్వాములు అయ్యారు? ఆన్సర్ 15 మంది. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన పుస్తకాలు ఏవి? ఆన్సర్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ గ్లిమ్స్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ఏ భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు? ఆన్సర్ మైథిలి, సంస్కృతం. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ బిల్లు 2024 ఎన్నవ సవరణ బిల్లు? ఆన్సర్ 129 సవరణ బిల్లు. జమిలీ ఎన్నికల సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు 2024లపై అధ్యయనం కోసం ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ పిపి చౌదరి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ తమిళనాడు. 2025 గణతంత్ర దినోత్సవ 76వ వేడుకకు హాజరైన ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ ప్రబోవో సుబియాంగ్, ఇండోనేషియా.
2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సునీతా జైన్ ఏ కవాతుకు నాయకత్వం వహించారు? ఆన్సర్ డిఆర్డిఓ కవాతుకు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి ప్రదర్శించిన క్షిపణులు ఏవి? ఆన్సర్ ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ సంజయ్, డిఆర్డిఓకి చెందిన వ్యూహాత్మక క్షిపణి ప్రళయ్. 22వ బయో ఏషియా సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను చైనా ఏ నదిపై నిర్మిస్తోంది? ఆన్సర్ బ్రహ్మపుత్ర. దేశ సముద్ర తీరం పొడవులో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి ఏది? ఆన్సర్ సియాచిన్. కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 21. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో 2వ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. భారతదేశం రక్షణ ఆయుధాలను అత్యధికంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్ రష్యా. చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్ పేరేమిటి? ఆన్సర్ బ్లూ గోస్ట్. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్ళి సురక్షితంగా బయటకు వచ్చిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక ఏ దేశానికి చెందినది? ఆన్సర్ అమెరికా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.